ఏపీలో 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకుల్ని ఆకర్షించే లక్ష్యంగా రూపుదిద్దుకోనున్న ఓ కీలక ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ శ్రీకారం చుట్టారు. గోదావరి నదీ తీరాన అఖండ గోదావరి పేరుతో కేంద్ర ప్రభుత్వ నిధులతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కలిసి పవన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు. కేంద్రం నిధులు 375 కోట్లతో పర్యాటక ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు చేపట్టారు. వీటికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కేంద్ర మంత్రి షెకావత్ తో కలిసి పవన్ కళ్యాణ్ తిలకించారు. అనంతరం గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టబోయే ప్రాంతాన్ని పరిశీలించారు. రాజమండ్రి అనగానే గుర్తుకు వచ్చేది గోదావరి తీరమని, తీరం వెంబడి నాగరికత ఉన్న చోట భాష వృద్ధి చెందుతాయని పవన్ అన్నారు. అలాంటి ఈ నేల ఆంధ్రుల అన్నపూరగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిందన్నారు. మహాభారతాన్ని తెలుగులో అందించిన ఆదికవి నన్నయ్యకు జన్మనిచ్చిన నేల ఇది అన్నారు. ఎంతో మంది కళాకారులకు, సామాజికవేత్తలకు జన్మనిచ్చింది ఈ నేల అన్నారు. బాపు రమణల్లో ఒకరైన ముల్లపూడి వెంకటరమణను అందించిన నేల కూడా అన్నారు. హేవలాక్ బ్రిడ్జి చాలా పురాతనమైంది, నిరుపయోగంగా ఉందని, దీన్ని బాగు చేసుకుని టూరిజం ప్రాజెక్టుగా వినియోగించుకోవాలన్నది చాలా దశాబ్దాలుగా గోదావరి ప్రజల ఆకాంక్ష, కళ అన్నారు. ఈ కళను సాకారం చేసే దిశగా ముందుకు వెళుతున్నట్లు పవన్ తెలిపారు. దాదాపు 430 కోట్లతో 7 టూరిజం ప్రాజెక్టుల పనులు ఈరోజు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీటన్నింటిలో కొన్నింటిని ప్రణాళికలు పూర్తి కాగా మరికొన్ని పనులు పూర్తి చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ సర్కార్ నిర్ణయించిందని, అందులో భాగమే అఖండ గోదావరి ప్రాజెక్టు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సైతం సహకరించారన్నారు. ఏపీకి 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం, గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి ఇంకా ఎన్నో చిన్న నదులున్నాయని, నదీ పరివాహక ప్రాంతాల్లో రివర్ ఫ్రంట్ ఏరియా ఉంటుందని, విదేశాల్లో ఈ ప్రాంతాన్నే టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసుకుంటారని, మనకు నదులు సంస్కృతిలో భాగమని, ఈ క్రమంలో పుష్కర్ ఘాట్ అభివృద్ధితో పాటు చారిత్రక కళా సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అభివృద్ధి చేస్తామన్నారు. అన్నవరం, గండికోట, శ్రీశైలం తదితర ప్రాంతాలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో అభివృద్ధి చెందుతున్నాయని, ఇటీవల విదేశాల పర్యటనకు దుర్గేష్ వెళ్లి వచ్చారని, పవిత్ర బుద్ధ భగవానుని అవశేషాలను వియత్నాం దేశానికి తీసుకువెళ్లారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులను అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా ఆకర్షించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలా ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం, పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న నేల బిడ్డ కందుల దుర్గేష్ల సారథ్యంలో పర్యాటకం ముందుకు వెళుతుందన్నారు.